కొంతమందికి దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే చాలా బాధగా ఉంటుంది. అదేంటో తెలియదు కానీ అన్ని విషయంలో మితముగా ఉంటారు, దేవుని విషయంకి వస్తులకి దిగజారిపోతూ ఉంటారు. దేవుని కృప ఉంది కాబట్టి ఈ దినం వరకు నేను సజీవముగా బ్రతికి ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను, తినగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, సమస్త కార్యములు చేయగలుగుతున్నాను అని చెప్పి ఏ మనిషి తన హృదయంలో అనుకుంటాడో అతడు దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ చూడండి, అద్భుతమైన ఆరాధన మనము దావీదు గారి ద్వారా చూసుకోవచ్చు. ఎందుకంటే దావీదు మహారాజు అయ్యుండి కూడా, ఒక గనుడు అయ్యుండి కూడా దీనత్వం కలిగి దేవుని ఆరాధించినందుకు ఇష్టపడ్డాడు. దేనికి? దేవుని ఆరాధించినందుకు. ఈరోజు దేవుని ఆరాధించినందుకు ఈ లోకంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, మరి బట్ట నలిగిపోతేమో, చెమటలు పట్టేస్తాయేమో, రాసుకున్న ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ పోతాదేమో అన్నట్టుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఆవరించాలి, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నా మీద రగిలించాలి అన్న ఆరాధన మనం ఉండలేకపోతున్నాం. దావీదు మహారాజుకి రాజ్యము గుర్తుంది, రాజుగారు గుర్తున్నారు, భార్య గుర్తుంది, అందరూ గుర్తున్నారు. కానీ ఆ సమయంలో ఆయన ఏం చేశారంటే వీరందరినీ పక్కన పెట్టి మందసమును తీసుకెళ్తున్న సమయంలో సంతోష గానాలతో ఉత్సాహధ్వని చేసుకుంటూ దేవుని ఆరాధించాడు ఆయన. హల్లెలూయా. ఆరాధిస్తుంటే తన భార్య చూసంటుందట, అయ్యో నువ్వు గనుడు అయినా ఒక రాజువు, అధికారివి, అధికారికి ఉండవలసిన లక్షణములు కలిగి ఉండాలి, నువ్వేంటి నా బాబు ఎర్రివాడులాగా రోడ్ల మీద గెంతుతున్నావు అని అనుకున్నాడట. భార్య అనుకుంటుంది. దావీదు మహారాజు ఎర్రివాడులా గెంతనది కారణం ఏంటంటే, పరిశుద్ధమైన దేవుడు నాకు తోడుంటేనే నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి దేవుని కోసము నేను ఏమి చేసినా పర్వాలేదు అని చెప్పేసి మరి అతను వెర్రివాడిలాగా కేకలు వేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటూ వెళ్ళిపోతున్నాడు, త్యాజ్యము చేసుకుంటూ అని మనం వింటాం. ఈరోజు ఆ విధంగా దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని సన్నిధిలో అలాగే మనము ఉండగలగాలి. పిల్లరా, మరి ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం అంటే, ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టమే, కానీ ఆయన ఇష్టంలో బ్రతకడమే చాలా కష్టం. దేవుడు అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆయన ఇష్టంలో బ్రతకడమే చాలా కష్టం. ఆయన ఇష్టంలో బ్రతకడం అంటే, ఆయన ఇష్టంలో బ్రతికినప్పుడు చాలా నీచమైన కార్యాలు, పాపిష్టి తలంపులు, మరి చాలా మన శరీరంతో కార్యాలు అపవిత్రం చేసేవి ఎన్నున్నాయి, అన్నీ కూడా విడిచిపెట్టి ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఎన్ని విడిచిపెడతామో ఆయన ఇష్టానుసారం అయిపోతాం మనం. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజుని దేవుడు అంటున్నాడట, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఏమంటున్నాడైనా? దావీదు హృదయానుసారుడు అంటే చూడండి, అది మిక్కిలిగా ఎక్కువగా మనం ఎవరిని ప్రేమిస్తామో మన దృష్టి, మన ఆలోచన అంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది తప్ప వేరే వాళ్ళ మీద మనకు ఉండదు. డబ్బును ప్రేమిస్తే డబ్బు మీద ఉంటుంది, ఉద్యోగమును ప్రేమిస్తే ఉద్యోగం మీద ఉంటుంది, స్నేహితులు ప్రేమిస్తే స్నేహితుల మీద ఉంటుంది, తిండిని ప్రేమిస్తే తిండి మీద ఉంటుంది, మంచాన్ని ప్రేమిస్తే మంచం మీద ఉంటుంది, వ్యాపారాన్ని ప్రేమిస్తే వ్యాపారం మీద ఉంటుంది. ఎక్కడ ధనం ఉండునో అక్కడనే నీ మనసును ఉండునని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే అందమును ప్రేమిస్తే అర్థం ముందు ఉంటుంది మన ప్రేమ. ఏం చెప్తాం? అందాన్ని ప్రేమిస్తే ఇక్కడికి ఒకసారి అర్థం జరిగేది చూస్తుంటాం, మన మొఖం ఎలాగుంది, నేను బాగున్నానా లేదా, కారులో చెరిగిపోయిందా, ఐ బ్రష్లు బాగా ఉన్నాయా లేదా, లిప్స్టిక్ చెదిరిపోయిందా, ఇవన్నీ చూసుకుంటాం. కానీ దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడండి చెప్పండి? దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టే ప్రభు అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఒకటి. రెండోది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఒకటి ఇల్లు. ఏ ఇల్లు అది? హృదయము కూడా మనకి దేవునికి ఇల్లే. ఈ హృదయము దేహము దేవాలయం కాదా అన్నాడు దేవుడు. మోషే గారికి ఇచ్చిన బాధ్యతను
చక్కగా నెరవేరుస్తున్నాడు కష్టాల మధ్యలో. ఏమనట? కష్టాల మధ్యలో. ఒకరిని ఇద్దరిని సరిచేయడం అయితే సరిచేయచ్చు, కానీ 10 మందిని సరిచేయచ్చు, కానీ 100 మందిని మనం సరిచేయడం చాలా కష్టం. సరిచేయగలమా? సరిచేయ. పెద్దలమే మనము దేవుని సన్నిధిలో ఉండి భయభక్తులు కలిగి ఉండలేము. అంటే మనము వారిని సరిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దేవుడు ఆ సరిచేసే మనసు కలిగి ఉండాలి, సరి చేయించుకోబడే మనసు కలిగి ఉండాలి. మనకు రెండు ఉండాలి. మోషే గారు తను సరి అవుతూ ఇతరులు సరి చేసుకుంటూ వస్తున్నారు. ఏంటంటే తను మాట్లాడలేడు అనే సంగతి ప్రపంచానికి తెలుసు, తన అక్కకు తెలుసు, తన అన్నకి తెలుసు. మాట్లాడలేడు అంటే నెత్తిగా మాట్లాడతారు. మాట్లాడలేని వాడు మాట్లాడుతున్నాడంటే జనులు ఎవరికి భయపడతారు? కాబట్టి దేవునికి భయపడతారు. చూడండి, దేవుడితో, దేవాది దేవుడితో, యెహోవా దేవుడితో మోషే మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు మాట నేర్పరితనము రానివాడని, నోటి మాంద్యము లేని వాడిని నేను మాట్లాడలేను. నేను మాట్లాడితే ఈ జనులు వింటారా? నన్ను నెత్తివాడని చెప్పి హేళన చేస్తారంటే, మాట్లాడేది నీవు కాదు మోషే, మాట్లాడేవాడు నేను. నువ్వు మాట్లాడు, ఏంటి వాళ్ళు నీ మాట వింటారు అన్నాడు. మోషేకి వెంటనే ఒక నమ్మకం కలిగింది. ఏంటంటే నేను ఎవరితో మాట్లాడినా నత్తే వస్తుంది, కానీ దేవుడి గురించి మాట్లాడితే నత్తి రావడం. ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నత్తి రాలేదో జనాలకి ఏమొచ్చిందంటే మోషే మీద నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని రుజువు చేసుకున్నందుకు మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. మోషే దగ్గర దేవుడు ఉన్నాడు అని రుజువు చేసుకున్నందుకు మోషే చేత అద్భుత కార్యాలు చేశాడు. బండను కొట్టి నీళ్లు తెచ్చాడు. ఏంటి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. మరి కర్రనెత్తి కింద పడితే పాముగా అయింది. రకరకాలవన్నీ కూడా దేవుని అద్భుత కార్యాలు రుజువు చేశాడు ప్రజల మధ్య. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న మనము మన విషయంలో ఏమైనా రుజువు చేసుకోగలుగుతున్నామా అని ఆలోచించుకోవాలి. అది భక్తి అంటే. కనుక ప్రియులారా, ఈరోజు పునరుత్థాన దినము తర్వాత 8వ రోజు, 8వ రోజు, 8వ రోజున మగ్దలేనే మరియా యేసు ప్రభువుని వెదకడం మొదలుపెట్టింది. ఇది ఈ రోజు అవిశ్వాసమైన రోజు కూడా అని అంటారు. ఏంటంటే ఏ రోజు అవిశ్వాసమైన రోజు. అంటే ఈ రోజు ప్రభు ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, ప్రభు దూతలు అతను మాట్లాడుతున్నప్పుడు ముందు చెప్పినప్పుడు నమ్మలేదు. కాబట్టి యేసు ప్రభు నేను ఉన్నాను అని చెప్పి రుజువు చేసుకోవడానికి ఆయన దగ్గర ప్రత్యక్షమై ఒక గదిలోకి వెళ్ళి నేను అని పిలిచాడట. నేను నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని తోమా అని పిలిచినప్పుడు అప్పటికీ నమ్మకం లేకపోతే నువ్వు నా ఎద్దుకు వచ్చి నా చేతుల్లో వేలు పెట్టి ఒకసారి సరి చేసుకొని నమ్ము అని చెప్పాడట. అంటే యేసు ప్రభుని చూస్తేనే కానీ నమ్మము, యేసు ప్రభు కార్యాలు చూస్తేనే కానీ నమ్మము, యేసు ప్రభు అద్భుతాలు చూస్తేనే కానీ నమ్మము అని యేసు ప్రభు మరొకసారి రుజువు చేసుకున్నాడు. నేను సజీవుడై ఉన్నాను, చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచి వచ్చాను, అది మీ కొరకే అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ దినము మరి చక్కని వర్తమానము ఒక 3 మాటల్లో త్వరగా చెప్పే ప్రయత్నంలోనే ఉంటాను. అరగంట గంట ఎక్కువ నేను టైంని వృధా చేయదలుచుకోలేదు. ఏం చేయదలుచుకోలేదట మీకు చెప్తున్నాను. 8:30 రండి, 10:30కి మీ ఇంటికి వెళ్ళిపోతాను. నేను విడిచిపెడతాను. ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాట అంటే మాటే, ప్రభు మాట ఉంటుంది. ఈరోజు చూడండి కావాలంటే. హల్లెలూయా. నా మాట అంటే మాటే. ఎందుకంటే ఈ భయంకరమైన వేళ్ళు మిమ్మల్ని అందరినీ నేను చూడలేకపోతున్నాను, నేను ఉండలేకపోతే నేను ఉంటాను ప్రభు కోసం. ఎందుకంటే ఇక్కడ కష్టం ఉంటేనే అక్కడ సంతోషం ఉండదు నాకు. కనుక ఇక్కడ కష్టపడినందుకు నేను ఇష్టపడతాను. కనుక పిల్లల మరి లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం ఒకసారి మనము మాట్లాడుకొని ముందుకు వెళ్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. అరే కళ్యాణ్ బాబు, మాట బాగా చదివి నేను అడుగుతాను ప్రశ్న మధ్య జ్ఞాపకం చేసుకో. చెప్పలేకపోయానుకో నేను ఇంటికి పంపించి ఎక్కడ ఉంచాను. నేను చెప్పు మాట ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చెప్పిన మాట ప్రకారము మీరు చెయ్యక నన్ను దేనికి మీరు పిలుస్తున్నారు అంటారు ప్రభు.
ఓకేనా? మనం ప్రభు సన్నిధికి దేనికి వస్తున్నామంటే మనకి ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో శోధనలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, మనశ్శాంతి లేకపోవచ్చు, అనేక రకమైన బాధలతో సమస్యలతో మనం ప్రభు సన్నిధిలో అడుగు పెడుతున్నామంటే కేవలము మన మనసును కుదుటపరచుకోవడానికి, లేదట మన మనసుని కుదుటపరచుకోవడానికి వస్తున్నాం. మనసును కుదుటపరచుకోవడం కోసం ఈ లోక జనులు చాలా మంది ఏం చేస్తారంటే, ఏదైనా భార్యతో గొడవ అయింది, ఇంటికి వెళ్ళిన కాంచి పోనీ ఆ బాధ భరించలేక నేను ఈ వీధిలంట పోయి ఆ మద్యము చేవిస్తున్నాను, అంటే మందు తాగుతున్నాను అన్న వ్యక్తిని నేను చూశాను. ఇంటిలో సొడుగని నా పిల్లలతో భరించలేక తట్టుకోలేక ఏదో కాలక్షేపం అని నేను అలాగ గాజువాక ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ సినిమా థియేటర్లో నేను సినిమాలు చూసి వచ్చిన వస్తున్నాను అని చెప్పిన వాళ్ళు విన్నాను. ఇంకా మనసు పోగొక ఈ ఆర్కే బీచ్, యాడ బీచ్కి వెళ్ళిపోయి సరదాగా రోజంతా సముద్రాన్ని చూసుకుంటూ రావాలని వెళ్ళాను అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ మనస్సుని ప్రశాంతత చేసుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు మాత్రం కొద్దిగా ఉంటారు. హల్లెలూయా. అది కేవలము మనలాంటి వారు కనుక యేసు ప్రభుని విశ్వసించిన వారు, ఆయన నమ్మిన వారు. నాకు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు, కానీ దేవుని సన్నిధికి వెళ్తే నాకు మనశ్శాంతి ఉంటుంది. అంటే నాకేదో తెలియదు, కానీ పంచపక్ష పరవర్ణాలు పెట్టినా నాకు మనస్తృప్తి ఉండదు, కానీ నాకు నచ్చిన నేతి మిఠాయి తింటేనే నాకు మనస్తృప్తి ఉంటుంది. తింటున్నామా చెప్పండి. మరి రొయ్యలు పీతలు ఎన్ని తిన్నా నాకు ఇష్టం ఉండదు, కానీ ఆ చికెన్ తింటే నాకు తిన్నట్టుగా ఉంటుంది. అనేకమైన రకరకాల కాయగూరలు ఉన్నాయి, కానీ ఎన్ని కాయగూరలతో భోజనం చేసిన నాకు తృప్తి ఉండదు. కానీ ఆ వంకాయ కూర తిన్నప్పుడు మాత్రమే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. గొప్ప భోజనం చేసిన తృప్తిగా ఉంటుంది. అంటే ఎక్కడంటే మన మనసును కుదిరిపరుచుకుంటున్నాము, మన ఇష్టానికి నచ్చినది మనకు దొరికినప్పుడు కుదిరిపరుచుకుంటున్నాం. ఇప్పుడు ఇష్టమైన దేవుడు కష్టాలు పడి మన కోసము శ్రమలు అనుభవించి మన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఆయన శిలువలో బలియాగం అయిపోయి మన ఇష్టం కోసము మనము భక్తిలో ఎలాగుంటే దేవుని ఇష్టం నెరవేర్చగలుగుతారు, దేవుని చూడగలుగుతారు, దేవుని రాజ్యము రాగలుగుతారు అని చెప్పి ఆయన మరణించి శ్రమలు పొంది మరణించి తిరిగి లేచి మన కోసం ప్రత్యక్షమై మళ్ళీ ఆరోహణమైపోయి పరలోక రాజ్యంలో మన కొరకు చక్కని ఇల్లు నిర్మించి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక నన్ను దేనికయ్యా మీరు పిలుస్తున్నారు అంటున్నారు. ఆయన దేనికి నన్ను పిలుస్తున్నారు? ఈరోజు నాకు అనేకమైన ఇష్టాలు ఉన్నాయి, అనేకమైన కోరికలు ఉన్నాయి. నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, చర్చి కట్టాలని ఉంది, వాహనము కొనాలని ఉంది, అమ్మా చక్కని మందిరంలో ఏసీ వేయిందామని ఉంది, మంచి వాహనం చర్చి కొని అందరం ఆ వాహనంలో సువార్త చేయాలని ఉంది. ఇవన్నీ చేయాలని నాకు ఉంది. ఇవన్నీ చేయాలి ఉన్నప్పుడు నేను ఎవరు చెప్పిన మాట వినాలి? దేవుని చెప్పిన మాట వినాలి. నాకు అనేకమైన గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి పరిష్కారం కావాలి, ఆ సమస్యల నుంచి నాకు విడుదల కావాలి. ఆ సమస్యల నుంచి విడుదలైతేనే నా మనసు ప్రశాంతత ఉండదు అనుకున్నప్పుడు నేను ఎవరి చిత్తానుసారంగా నేను జీవించాలి? దేవుని చిత్తానుసారంగా నేను జీవించాలి. సమస్యలాగే ఉంచుతున్నాము, చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము అంటే సమస్య తీరదు. అందులో నిజమైన భక్తి కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ప్రియులారా, ఏది నిజమైన భక్తి, ఏది నిజమైన విశ్వాసము, ఏది నిజమైన సమర్పణ? ఈ మూడు మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఈ మూడు చాలా శ్రేష్టమైనవి. ఏంటంటే నిజమైన భక్తి అంటే విశ్వాసమును బట్టే వస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు యేసు మాటల గురించి మాత్రమే కలుగుతుంది అంట. ఎవరి గురించి? యేసు ప్రభు మాట విన్నప్పుడు నీకు ఒక విశ్వాసం కలుగుతుంది. నాకు నిజంగా విశ్వాసం కలుగుతుంది అంటే, ప్రభువా మా చర్చిలో వాయిద్యములు లేవు నాయన తండ్రి, ఒక కాంగో కొన్నదికి ఇంచుమించు 6 నెలలు బట్టి ప్రయాసపడుతున్నాము, డబ్బులు అనేక విధములుగా ఖర్చు చేస్తున్నాము, కానీ ఈ విషయంలో మేము ఖర్చు చేయలేకపోతున్నాం ప్రభువా, మా మందిరంలో ఒక కాంగో కావాలని ప్రార్థిస్తే
ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధ దేవుడు ప్రార్థన విని ఒక కాంగోని, ఒక తల్లి హృదయాన్ని కరిగించి స్పాన్సర్ చేసే విధంగా ఆమె ద్వారా దేవుడు ధనం ఇప్పించాడు. వెంటనే కాంగో కొనేసాడు. ఏమండి, ప్రార్థన చేస్తే ఏముంది? ఫలితాన్ని ఇస్తాం. నాకు చాలా సమస్యలు ఉన్నాయి ప్రభువా తండ్రి, గత 2 సంవత్సరములుగా ఈ సమస్య నాకు పరిష్కారం కావట్లేదు. ఈ సమస్య పరిష్కారం కావట్లేదు అంటే నాలో ఏదో లోపం ఉండే ఉండవచ్చు. అయితే నేను ప్రభువునికి ఒక వాగ్దానం చేస్తున్నాను, నాలో ఉన్న లోపాన్ని వెతుక్కొని సరి చేసుకుంటాను. ఈ సమస్య గుడ్ ఫ్రైడే కల్లా నాకు క్లియర్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే ముందే క్లియర్ అయిపోయింది దేవుడి దయ వల్ల. హల్లెలూయా. అంటే నేను దేవుని దగ్గర నా తప్పు ఏమైనా ఉందేమో అని, ఏదైనా పొరపాటు చేసేనేమో అని, దేవుని దృష్టిలో నేను అవినీతి పడుగా కనిపిస్తున్నానేమో అని గ్రహించి నేను దేవునితో ఒక ప్రమాణం చేసుకున్నాను. నేను వెతుక్కొని సరి చేసుకుంటాను, కానీ ఆ కార్యమును జరిగించాలి అన్నాను. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక విశ్వాసపరుడి ప్రార్థనే ఇదమ్మా మంచి కార్యాలు చేస్తుంది, రోగిని స్వస్థపరుస్తుంది. మరి మీ అందరి విశ్వాసము, నా విశ్వాసము ఒకటి అయ్యి దేవుని హృదయాన్ని కదిలించి అవతల వ్యక్తి హృదయాన్ని మార్చి అంగీకారానికి వచ్చే విధంగా చేసింది దేవుడు. హల్లెలూయా. ఇది ప్రార్థన అంటే మనలో నిజమైన విశ్వాసం ఉండాలి, నిజమైన భక్తి ఉండాలి, నిజమైన సమర్పణ కూడా ఉండాలి. ఏది నిజమైన భక్తి అంటే లూకాసు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక అద్భుతమైన భక్తుని మనం చూసుకోవచ్చు. ఆయన పేరు జకర్యా. ఎవరంటే ఆయన పేరు జకర్యా. జకర్యా యాజక ధర్మము నిర్వహిస్తున్నాడు. ఏంటంట, దేవుని పరిచారం చేస్తున్నాడు, దేవుని కోసం పరిచర్య చేస్తున్నాడు. ప్రతిరోజు మందిరానికి వెళ్ళి తుడిచి శుభ్రపరిచి అన్ని బాగా చేసుకొని తన జీవితాన్ని అంతా కూడా దేవుని సమర్పించుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఇంచుమించు 100 సంవత్సరం దగ్గర వాళ్ళకు కూడా పైబడి వయసు వచ్చేసింది. జకర్యా గారికి అలాగే ఎలిజబెత్ గారికి. పిల్లలు లేరు, వారికి సంతానము లేదు. సంతానము లేదు అని కృంగిపోలేదు. సంతానము లేదు కదా అని దేవుని భక్తి విడిచిపెట్టలేదు. సంతానము లేదు కదా అని యాజక ధర్మమును విడిచిపెట్టలేదు. సంతానము లేదు కదా అని చెప్పేసి దేవుని సన్నిధికి వెళ్ళడం మానేయలేదు. లోకులు అనేక మాటలు అంటున్నారని చెప్పి కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా మానేయకుండా దేవుని పరిచర్య చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే దేవుని మీద నిరీక్షణ కలిగిన వారు కాబట్టి. దాన్ని ఏం చేశాడు దేవుడు? ఒకానొక దినమున వృద్ధాప్యంలో ఉన్న జకర్యాకు ఎలిజబెత్కు దేవుడు ద్వారా దర్శనం ఇప్పించి చక్కని ఒక అద్భుతమైన కుమారుని, సృష్టిలో దేవుని పరిచర్యకు ఎవడు పనికొస్తాడో అతడే నా స్వరము అని యోహాను అనే గొప్ప భక్తుడిని భూలోకానికి స్వార్థకునిగా ఆమె గర్భము ద్వారా పంపించాడు. హల్లెలూయా. ఈరోజు మన భక్తి నిజమైన భక్తి అంటారా? చెప్పండి. మన ఇష్టాలకు అలవాటు పడిన భక్తి అయిపోయింది. మాకు తిండి దొరికితే భక్తి చేస్తాం, ఉద్యోగం దొరికితే భక్తి చేస్తాం, పెళ్ళి అయితే భక్తి చేద్దాం, ఇంకోటైతే భక్తి చేద్దాం అన్నాం. కానీ ఇదేమన్నాడంటే, ఎన్ని నిందలు పడినా అవమానాలు అనుభవించినా సరే, భరించినా సరే, నేను దేవునిలోనే బ్రతుకుతాను అంటాడు. అది నిజమైన భక్తి. అటువంటి భక్తి పరులో 3 మనం చూసుకోవచ్చు. శద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3 యవనస్తులు. ఎవరు? బానిసగా పట్టబడిన వారు. వాళ్ళు తీసుకొచ్చి బానిసగా పని చేయించుకునేవారు. యవనస్తులు తీసుకొస్తే ఆ యవనస్తులు 3 వారితో పాటు దానియేలు, ఈ 4 కలిసి బబులోను సామ్రాజ్యాన్ని కదిలించేశారట. హల్లెలూయా. ఏంటల భక్తి అంటే, భయపట్టినా సరే భయపడని జీవితం వాళ్ళకి. నేను చంపేస్తాము అన్నా సరే చావుకైనా సిద్ధంగా ఉంటాము, కానీ దేవుని విడిచిపెట్టమన్నారు. హల్లెలూయా. ఈరోజు మనలో ఉన్న భక్తి ఎలా ఉందంటే, మంచానికైనా బానిసలం అయిపోతాము, కంచానికైనా బానిసలం అయిపోతాము, డబ్బుకైనా బానిసలం అయిపోతాము, వ్యసనాలకైనా బానిసలం అయిపోతాము, కానీ నిజమైన భక్తి మాలో ఉంది అని రుజువు చేసుకోలేము మనం. నిజమైన భక్తి ఎంత శ్రమ అండి, వాళ్ళకి వచ్చిన శ్రమ. 1 గంట సేపు ఈ సన్నిధిలో కూర్చోడానికి మనము ఆడిపోతున్నాం. బబులోను మహారాజు నెబుకద్నెజరు మహారాజు ఆలు మీద కక్ష కట్టి కొండముల మాటలు విని వారిని 3 తీసుకెళ్లి అగ్నిగుండములో పడవేస్తే, అగ్నిలో ఉండవలసిన వారు ఎక్కడున్నట? చల్లని ప్రదేశంలో ఉన్నట్టుకుందట. హల్లెలూయా. దేవుని నీవు
అనుసరించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు అంధకారము నీకు వెలుగు వలె ప్రకాశిస్తుందని చెప్పిన మాట నెరవేర్చబడింది నా జీవితంలో. హల్లెలూయా. అగ్నిగుండము ఎలాగైందట? మంచు వలె ఉండాలికి. మనకి ఎలా ఉంది ఇందులో చెప్పండి? దేవుడు అంటే ఇష్టపడిన వాడు ఎంత కష్టానైనా భరిస్తాడండి. నేను చెప్తాను, ఆకలి గురించి ఆలోచించడు, దాహం గురించి ఆలోచించడు, తిండి గురించి ఆలోచించడు, వేరే ఆలోచన కలిగి ఉండడు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్న వాడు, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, ఈ రోజు వరకు నేను సజీవుగా ఉన్నాను అంటే దేవుని కృప వలనే అని దేవుని భయభక్తులు కలిగిన వాడు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అని ఏం చేశారు? అగ్నిగుండంలో పడవేసినా సరే రాజుకి తల వంచలేదు, కానీ దేవునికి తల వంచడానికి ఇష్టపడ్డారు. మన భక్తి ఎలా ఉందంటే లోకరీతి అయిన ఆలోచనలకి అలవాటు పడిపోయే భక్తి మన దగ్గర ఉంది. మన భక్తిలో అహంభావం ఉంది, మన భక్తిలో అహంకారం ఉంది, మన భక్తిలో ఈర్ష్య ఉంది, మన భక్తిలో అసూయ ఉంది. ఏ విధంగా చూసినా దేవుడే నాకు ఉపయోగపడాలి, కానీ దేవునికి నేను ఉపయోగపడను అన్నట్టుగా ఉంది. అపోస్తులు పౌలు కోరుకున్నాడు దేవుడు. ఎవరిని? అపోస్తులు పౌలు గారిని సౌలు గారుగా ఉన్నప్పుడు కోరుకున్నాడు. సౌలు నీచమైన కార్యాలు చేసేవాడు, హింసకుడు, దూషకుడు. దేవుని దూషించేవాడు, క్రైస్తవుల్ని హింసించేవాడు. దేవుణ్ణి దూషించేవాడు, క్రైస్తవుల్ని హింసించేవాడు. మందిరాల్లోకి వెళ్ళిపోయి కూడా గర్భిణీ స్త్రీల, చిన్న పిల్లల, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళు ఈడ్చుకొచ్చి మరి చంపేసేవాడు. అంత విధ్వంసం చేసినవాడు. ఒకనొక రోజు దేవుని వెలుగు ప్రకాశింపజేస్తాడు. దమస్కు ప్రాంతానికి బయలుదేరినప్పుడు దారిలో చక్కని ఒక వెలుగు ప్రకాశింపజేసి ఆ వెలుగును చూడలేక ఈ కనుగుడ్లు పేలిపోయి తెల్లని సొనవలే బయటకు వచ్చేసాడు పౌలు గారి. వచ్చేగానే ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి నాకు ఏర్పడింది అని చెప్పేసి ఆ బాధతో ఉన్నప్పుడు ప్రభు స్వరం అని వినిపిస్తుందట, శౌలా శౌలా నా కుమారుడా అంటున్నాడు. చూడండి, ఇంత దోషకుడిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇంత క్రైస్తవులు హింసించేవాడిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మార్పు చెందమని. దీనికి మార్పు చెందమని అతను మార్పును కోరుకున్నాడు. చెప్పేయాలంటే సెకండ్ల పని దేవునికి. సౌలు చంపాలని అంటే విత్ ఇన్ సెకండ్స్. రాజు చూడండి కఠినమైన దండన వేస్తాడు. ఇప్పుడు ప్రపంచం చూడండి, ఎవరినైనా సరే చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తే కఠినమైన దండ ఉరిశిక్ష వేసేమంటాడు. అయితే ఖచ్చితంగా వేసి చంపాడు అంటాడు. చాలా ఉరిశిక్ష వేసేది గొప్పతనం కాదు. ఈయన ఊరెత్తే ఇంకోటి బయలుదేరుతాడు, ఇంకోటి బయలుదేరుతాడు. కానీ భక్తి అనే పదాన్ని పిల్లలు నడిపిస్తే ఇటువంటి అగాచారాలకు పాల్పడరు. భయభక్తులు ఉంటాయి. ఇది మంచిది కాదు, ఇది అన్యాయము, మనం చేసేది సరైనది కాదని గ్రహిస్తారని చెప్పి పిల్లల నుంచి పెద్దవారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి భక్తి నేర్చుకోవాలి మనం. అప్పుడే కొంత పాపానికి, కొన్ని వ్యసనాలకి దూరంగా జీవించగలుగుతాం. హల్లెలూయా. అహంకారము, అహంకారం మనలోకి తొలగిపోతాయి. ఈర్ష్య, అసూయలు దేవుడు మనం తీసేస్తాడు. అటువంటి సౌలు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాడట ప్రభు. అవసరం అంటారు ఎవరికైనా? మన కోపం వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళాం. దేవుడు బిడ్డను చంపేస్తున్నవాడు దేవుడు అంటున్నాడు. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఒక ప్రవక్త అంటున్నాడు నెక్స్ట్ ఏంటంటే అననీయ దగ్గరికి వెళ్ళి దేవుడు స్వరం వినిపించిందట, అననీయ నువ్వు దమస్కా ప్రాంతం నుంచి సౌలు అనే ఒక విధ్వస్తుడు బయలుదేరాడు. అది బయలుదేరి ఏంటి దారిలో దమస్కా ప్రాంతం నేను దర్శించినప్పుడు అటు 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు అతని నీ దగ్గరికి పంపిస్తున్నాను, అతనికి నువ్వు స్వస్థత చెయ్యయ్యా అన్నాడట. దేవుడు చేయలేడా? చెప్పండి, దేవుడు చేయలేడా? నువ్వు ఏ బిడ్డలను హింసిస్తున్నావో, ఏ బిడ్డలు నువ్వు దూషిస్తున్నావో వారితోనే నీకు స్వస్థత కలిగిస్తానని ప్రభు నిర్ణయం. అంటే ప్రభు అక్కడ వెంటనే కళ్ళు పోగొట్టేసి కళ్ళు రప్పించేయచ్చు. కానీ ప్రభు అది ఇష్టపడలేదు. నేను వెనక నుండి నేను మహిమపరచబడాలి, నన్ను నమ్ముకున్న బిడ్డను కూడా నేను మహిమపరచాలనుకున్నాను. మనమైతే మనం మహిమపరచుకునే ప్రయత్నం చేస్తాం. ఆనెస్టీ మనలో ఎక్కువ ఉండదు, అహంకార స్వభావం ఎక్కువ. దేవుడు ఎవరంటే తాను దీనుడైపోయి, తాను వెనక నుండి, తాను బ్యాక్గ్రౌండ్లో ఉండి మన ఫ్రంట్ రౌండ్ తీసుకొస్తున్నాడు. మరి ఆ ఫ్రంట్ రౌండ్ చూసి మనం చాలా ఉత్సాహపడిపోతున్నాం. మనం ఏంటంటే నా వల్ల ఈ కార్యాలు జరిగిపోతున్నాయి, నేనే సమస్తము చేయగలుగుతున్నాను, నా వల్ల ఇవన్నీ జరగాలనుకున్నా తప్ప బ్యాక్లో ఉన్నవాడిని మర్చిపోతున్నాం. మనం మన వెనకాలను చేయించిన వాడిని
మర్చిపోతున్నాం. ఇప్పుడు ప్రభు అన్నాడు, దమస్కా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అననీయ అని ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు 3 దినముల తర్వాత నీకు స్వస్థత వస్తుంది, కళ్ళు వస్తాయి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. అప్పుడు ఈ ఋషుడు ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అననీయ భక్తుడు అన్నట, ఆడిక ఈ నీచుడిక వీడు ఎంత విద్వాంసం చేశాడో తెలుసా అయ్యా, వీడు ఎంత మందిని చంపేశాడో తెలుసా, ఎంతమంది స్త్రీలు ఈడ్చికెళ్ళిపోయాడో తెలుసా, హింసకుడు దూషకుడు అంటే అది ఏమన్నా తెలుసా, అతని నా సాధనం అన్నాడు. హల్లెలూయా. అననీయ అక్క ఒక్క దిగిని కనిపిస్తాడు, కానీ పౌలు 14 పత్రికలు రాయించేవాడుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అననీయ మనం చూసుకుంటే ఆ ఒక్క దిగిని కనిపిస్తాడు. ఇలా అలాగే 3 ఉంటారు, అందులో బైబిల్ గ్రంథంలో 2 ఉంటారు, కానీ పౌలు లాంటి వారు ఎక్కడ కనిపించరు. చూడండి, అంటే మహాభక్తుడు అంటే అతను యోధుడు దేవుడి దృష్టిలో. ఎంత భక్తి కలిగాడు అంటే సమస్తమైన తన సిరి సంపదను పెంటగా ఉంచుకున్నాడు. ఆయన ఎలా ఉంచుకున్నాడట, పెంటగా. ఈ రోజు మన దగ్గర ఆస్తి ఉంటే ఆస్తి చుట్టూ తిరుగుతూ ఉంటాం, ఈ రోజు మన దగ్గర అందం ఉంటే అందం చుట్టూ తిరుగుతూ ఉంటాం, ఈ రోజు మనకు బలం ఉంటే బలం చుట్టూ తిరుగుతూ ఉంటాం. చాలా మంది చూసారా, ఈ బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు వెనకెళ్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పోజింగ్స్ ఇంకా ఎక్కువైపోతుంటాయి. ఉన్నది కొద్ది బాడీ అయినా సరే బిగబెట్టేస్తుంటారు, ఇంకా బిగబెట్టేస్తుంటారు. నీకు ఎక్కువ కనిపిస్తుంటే పక్కవాడు భయపడిపోలేని. ఒక్కొక్కడు రోషం కలిగి చూస్తాడు, నేను ఆ సంగతి తెలిసిన బాడీ చూసేవాడు అంటాడు. ఆ బాడీ కంటే బలమైన బాడీ యేసుప్రభు ఉన్న సంగతి తెలియట్లేదు. ఏమో మరణాన్ని జయించిన బాడీ కావాలి, కానీ ఈ పనికి మారి బాడీ 10 మందిని చంపే బాడీ కాదు కానీ కావాల్సింది. ఏమండి అవసరం అంటారా చెప్పండి. ఆయన ఒక బాడీ ఉంది, మీకు తెలుసా, ఉందా వాడుకున్నాం ప్రవీణ్ దగ్గర. ఆయన ఎవరు, అల్పుడు. అల్పుడు అంటే దేనికి పనిచేయనివాడు. అల్పుడిని దేవుడు గడుగా చేసేసాడు. దేని ద్వారా, ఒక రాయి పెట్ట ద్వారా. దేని ద్వారా, ఈ 6 అడుగుల జరుపు 9 అడుగుల జరుపు వాడు ఏమైపోయాడు, నేలలో కూలిపోయాడు, గొప్ప కూలిపోయాడు. అలాగే ఈ బలహీనమైన సౌలుని తీసుకొచ్చి బలవంతుడిగా దేవుడు చేస్తాడు. మళ్ళీ అన్నాడు, ఇద్దరు నా సాధనమై ఉన్నాడు. ఏమైనాడట, నా సాధనమైన. ఈయన వల్ల దేవుడి కార్యాలు గొప్పగా జరుగుతాయి అన్నదట. ఈయన రాత్రులు పగులు సేవ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన చెప్పండి. ఒకే దెబ్బ పడింది ఎవరి మీద, సౌలు మీద. ఒకే ఒక కార్యం చేశాడు దేవుడు. తన కలుగుట్లు బయటకు వచ్చేలా చేశాడు అంతే. ఆ వెలుగును చూడలేక. ఈరోజు కరెంట్ షాక్ వెలుగు వస్తుంది, మీరు మెరుపుని చూడగలరా? ఎప్పుడన్నా మెరుపుని చూడలేము, కళ్ళు ఇదంటే. వెల్డింగ్ లైట్ చూడగలమా? చూడలేము, మంటలు వచ్చేస్తాయి. అటువంటిది ఎన్నో మెగావాట్ల విద్యుత్ శక్తి గల అంత పవర్ ఆయన ఒకసారి దగ్గర కనిపించగానే ఆయన కళ్ళు బయటకు వచ్చేస్తాయి. వచ్చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి భక్తుడి దగ్గర పంపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే భక్తుడు హీనంగా చూసావు కదా ఒక రోజు, ఆ భక్తుడు ఏంటో ఈ రోజు నీ రుజువు చేస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మహిమపరచుకోవచ్చు, కానీ దేవుడు మానవుని మహిమపరచడానికి ఆలోచిస్తాడు. మానవుడు దేవుడిని తొక్కి వేస్తాడు ఈరోజు. హల్లెలూయా. మనము దేవుని మహిమపరచడానికి ఇష్టపడం, మనము మహిమపరచుకోవడానికి ఇష్టపడతాం. అయ్యో నా దేవాది దేవుడు నా కోసం ఎన్ని కార్యాలు చేస్తాడో, కాబట్టి ఈ కార్యాలు బట్టి ఈ రోజు నేను ఆయన మహిమపరచాలి, అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోవాలి అని ప్రయాసపడి కలిగి ఉండాలి, ఆతృత కలిగి ఉండాలి, వెతుకుతూ ఉండాలి దేవుణ్ణి. అలాగ వెతికాడట పౌలు గారికి దేవుడు. హల్లెలూయా. వెంటనే పంపిస్తే ఈయన కంప్లైంట్ చేస్తున్నాడు, ఆయన మంచోడు కాదు, ఆయన చెడ్డవాడు, నీచోడంటే అతనే నా సాధనం అన్నాడు. హల్లెలూయా. భక్తి ఎలాగుంటుందో ప్రభు శిష్యుల కంటే అపోస్తులైన పౌలు దగ్గర నేర్చుకోవచ్చు మనం. హల్లెలూయా. ప్రభు 11 మంది శిష్యులు ఉన్నారు, ఒకడు తప్పిపోయినా సరే ఆ 11 మంది శిష్యుల కంటే భక్తి ఎలాగుండాలో అని నిరూపించాడు ప్రపంచానికి పౌలు భక్తుడు. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను భక్తి ఇలాగుంటది, దేవుడు అంటే ఇలాగుంటాడని మనం ఒక్కరి దగ్గర రుజువు చేయగలుగుతున్నామా? మన ఇష్టానికే. ఏమా, దేవుడు పౌలు గారి ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టానికి బ్రతికాడు. దావీదు తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టానికి బ్రతికాడు. మోసే తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టానికి బ్రతికాడు. 3 యవనస్తులు తన ఇష్టాన్ని, తన దేహాన్ని చంపుకొని దేవుని ఇష్టానికి బ్రతికాడు. దానియేలు తన మరణపు మునును భయపడుతూ దేవుని ఇష్టానికి తన మరణాన్ని అప్పచెప్పాడు. దేవుడు బ్రతికించి సజీవంగా బయటకు తెచ్చాడు. అన్యుడైన రాజును కూడా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీలో నాలో ఉన్న భక్తి ఒకరు మారుస్తుందా అంటే మనలో అహంకార స్వభావం, ఎదురు వారిని మార్చదు. మనలో భక్తే వాళ్ళు మారుస్తుంది. ఎటు మాత్రం అవుతుంది,
భక్తి మారుస్తుంది కానీ అహంకార స్వభావం మార్చదు. రెండవదిగా ఏది నిజమైన భక్తి అంటే వీళ్ళని చూసి మనం అందరం చూసి మనం నేర్చుకోవచ్చు. ఇది కరెక్ట్ అయిన భక్తిని. యాజ్ ఇట్ ఈస్ ఆ పౌలు భక్తులాగా నేను చేయగల సమర్థత నా దేవుడికి ఉంది. యేసయ్యకి ఉంది. చెప్పడం కొన్ని మయంపరచడం. ఆ పౌరు భక్తి కంటే గొప్పగా వాడుకునే శక్తి మన యేసయ్యకి ఉంది. ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను ఎవరైనా, ఆ చిన్న పిల్లవాడితో సైతం కూడా ఆ పౌరు భక్తుడి కంటే ఘనముగా వాడుకునే శక్తి దేవుడు నీకు నాకు ఇవ్వగలడు. కానీ వాడబడడానికి నువ్వు సిద్ధంగా నన్ను నీచుడు ఎందుకు పనికిరాడు అనుకున్నాడు. ఈ నీచుడు నిలబడి దేవుడు మాట్లాడిస్తున్నాడు. కారణం తెలుసా? నేను నీకు కావాలనుకున్నావయ్యా, నేను కావాలనుకున్నాను కాబట్టి నీకు నేను ఎంత అవసరమో నాకు కూడా నువ్వే అంత అవసరమని నిర్ణయించుకున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో తల్లిదండ్రులు మన అవసరం లేకపోవచ్చు, ఈ లోకంలో భార్యాభర్తలకు మనం అవసరం లేకపోవచ్చు, ఈ లోకంలో బిడ్డలకు మనం అవసరం లేకపోవచ్చు, ఈ లోకంలో అధికారులకు మనం అవసరం లేకపోవచ్చు, ఈ లోకంలో మన పిల్లలకి మనం అవసరం లేకపోవచ్చు, ఈ లోకంలో మన స్నేహితులకు మనం అవసరం లేకపోవచ్చు. కానీ యేసయ్యకు ఖచ్చితంగా నువ్వు అవసరమై ఉంది దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రాణము చాలా విలువైనది, అది విలువ పెట్టి కొనబడినది. ప్రభు శరీరము, ప్రభు రక్తముతో కొనబడిన శరీరము నీది నాది. యూదులు నశించిపోయారు, క్రీస్తు అనుసరించే వారు ఎక్కువైపోయారు. కారణం తెలుసా? మనం క్రీస్తుని నమ్మి జీవిస్తున్నాం. యూదులు మత గ్రంథాన్ని పట్టుకొని జీవించారు. మనం క్రీస్తుని చూసి, ప్రేమ చూసి, రుచి చూసి ఆయన వెంబడిస్తున్నాం. కనుక మనమంటే చాలా ఇష్టం ఆయనకి. కనుక దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకంలో మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రియరా, రెండోదిగా ఏది నిజమైన విశ్వాసం అంటే నీ విశ్వాసం అవును అంటే అవును అన్నట్టుగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన అంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఫలింపజేస్తాడు అన్న విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. ఒక శతాధిపతి వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడుతాడట. అయ్యా, నా అధికారికి ఒక రోగం ఉంది, ఆ రోగం మీద మంచం మీద పడి ఉన్నాడు. ఎలా ఉన్నాడట? మంచం మీద పడి ఉన్నాడు. అయితే అతడు నీ దగ్గరికి తీసుకురానందుకు చాలా కష్టమైన పని. ఒక 4-5 మోసుకొని రావాలి. కనుక ప్రభు నీ దగ్గరికి వచ్చానంటే ప్రభు అన్నాడు, అయితే నేను రావాలా అంటున్నాడు. ఎవరినైనా నేను రావాలా అంటే ఈయన అన్నాడట, ప్రభు నువ్వు రావసరం లేదయ్యా. ఏంటి? నువ్వు రావసరం లేదు. ఏం చేయాలట? నువ్వు రావసరం లేదు, అక్కడికి నువ్వు రావసరం లేదయ్యా. మరి ఏం చెయ్యాలా? మాట మాత్రపు సెలవిస్తే చాలు. ఎవరైనా చూడండి, మాట. ఏ మాట? అవును గాక అంటే చాలు. ఆ పక్షవాత రోగంతో ఉన్న శతాధిపతికి రోగము పోవుడు గాక అని నువ్వు అంటే చాలయ్యా అన్నట్టు. అంటే యేసు ప్రభు మాటకి ఎంత శక్తి ఉందో శతాధిపతికి తెలుస్తుంది, కానీ శిష్యునికి తెలియట్లేదు. పనిచేసే వారికి తెలుస్తుంది, అన్యులకు తెలుస్తుంది, కానీ ఆ శక్తి మనకు తెలియట్లేదు. యేసు ప్రభు యొక్క శక్తి మనం తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఉన్నాము, కానీ దేవుడిలో ఉన్నామని మర్చిపోతున్నాము. నా వెంబడి దేవుడు ఉన్నాడు, నేను దేవుడిని అనుసరిస్తున్నాను, దేవుడు నా పట్ల ఏ కార్యములైనా చేయగలడు అన్నది మర్చిపోతున్నాము. మర్చిపోయి అవుతాదంటారా కాదంటారా అన్నాను. అన్ని నుంచి మాట్లాడుతాడు. నువ్వు మాట ఇస్తే చాలయ్యా అంటాడు. మాటకు సముద్రమును గద్దించగా ఆగిపోయి, తుఫాను ఆగిపోయి, అటువంటి నీ మాట గురించి నేను విన్నానయ్యా. ఒక్కసారి నీ మాట సెలవిస్తే చాలు, అక్కడ నా శతాధిపతి ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పేసి గొప్ప విశ్వాసంతో చెప్తాడు. మత్తయి సువార్త 8:5-10 వరకు మీరు చదువుకున్న తర్వాత ఎవరట మాట సెలవిస్తే చాలు. మూడవదిగా ఏది నిజమైన సమర్పణ? మనం సమర్పించుకునే విషయం ఆలోచించుకుంటే 2 కొరింథీ పత్రిక 9:7 ఒకసారి చదవమ్మా. ఎబ్రీ పత్రిక 11:27 కూడా తీసుకుని 2 కొరింథీ 9:7 త్వరగా చదవండి, నేను ముగించేస్తాను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనది కొలదిగా ప్రకారముగా ఏది నిశ్చయించుకున్నావో నేను దేవుడికి ఇస్తున్నాను అని, దేవుడికి సమర్పించుకున్నాను అని ఎట్టి పరిస్థితుల్లో నీ హృదయము తలంపు రాకుండా ఇవ్వాలట. రెండవదిగా ఎబ్రీ పత్రిక 11:27 చదవమ్మా. 27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు
స్థిర బుద్ధి కలవాడై ఆ విశ్వాసము గలవాడు, స్థిర బుద్ధి గలవాడై, దేవుని యందు నమ్మకము గలవాడై ఐగుప్త పనికిరాని ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోయాడట ఒక అతను. హల్లెలూయా. ఆదికాండము 22 అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకోండి. నిజమైన సమర్పణ అంటే ఎలా ఉంటుందో, నిజమైన సమర్పణ. మనము దేవునికి సమర్పించుకునే విషయంలో చాలా విషయంలో కూడా మనము చదువుకుంటాం. ఏంటి ఇది ఇలా చేసేయాలా, ఇలా అయిపోవాలా, ఇలా ఇచ్చేయాలనుకుంటాం. కానీ దేవుడికి నిజమైన సమర్పణ అంటే ఏంటంటే, నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడిని అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని దేవుడికి సమర్పించాలి. నాకు 100 సంవత్సరములు అయిపోయింది, ఇప్పుడు నాకు బిడ్డ పుట్టాడు అన్న ఆనందంలో నేను ఉన్నాను అని ప్రభు తెలిసి అబ్రహామును పిలిచి, అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం చేశాడో, శారమ్మ గారికి దేవుడు ఏ వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక దాన్ని రుజువు చేసేస్తాడు. రుజువు చేసిన తర్వాత దేవుడికి అది ఇస్తాడా ఇవ్వడాన్ని అబ్రహామును పరీక్షిస్తున్నాడట. ఏమనంటే, స్త్రీ అల్పమైన ఘటము అంటే చాలా బేగా పడిపోదు. కనుకనే ఒకసారి స్త్రీని జ్ఞాపకం చేసుకుని, అవ్వను జ్ఞాపకం చేసుకుని, ఈ మాట ప్రభు అవ్వ అంటే ఈమె శారమ్మ గారి దగ్గర వాడకుండా అబ్రహామును పిలిచి వాడట. అబ్రహాము విశ్వాసం ఎక్కువ కాబట్టి అబ్రహాము అన్నాడు, ఏమిటంటే అంటే, నీకు ఒక్కగానే ఒక కొడుకున్నాడు చూసావా, వాడిని తీసుకొచ్చి ఎక్కడికి, ఆ మోరియా కొండ మీద తీసుకొచ్చి నాకు బలి ఇయ్యు అన్నాడట. వెంటనే గుండె ఆగిపోయిన పని అయిపోయింది అబ్రహాం గారు. ఏమైంది? గుండె ఆగినంత పని అయిపోయింది. ఏముంటుంది, నాకు ఒక్కగానే ఒక కొడుకుని ఇచ్చేవయ్యా, ఇచ్చినట్టు నువ్వు ఇచ్చేవంటున్నావు అని అనుకోలేదట. అయ్యో, ఇది నువ్వు నాకు ఇచ్చావు కదా, ఇచ్చిన దాన్నే కదా నువ్వు కోరుకున్నావు, ఇవ్వలేదు దాన్ని కాదు కదా. ఏం కోరుకున్నాడు దేవుడు? ఇచ్చిందే కోరుకున్నా, ఎవరైనా కోరుకున్నాడా? నీకు నేను గర్భపాలం ఇవ్వలేదా, ఏదో నువ్వు గర్భ నీ బిడ్డకి ఇయ్యండి అందమైన మాట కాదు కదా. దేవుడు అబద్ధికుడు అవుతాడు కనుక, నేను నీకు ఏది ఇచ్చానో అది నాకు ఇయ్య అన్నాడు. ఏది ఇచ్చానో అది ఇవ్వగలవా ఇవ్వలేవని దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్షించే విషయంలో అబ్రహాము రుజువు చేసుకోలేదంటే, నీవు నా ఉన్న స్థానం ఏంటో, ఒకప్పుడు ఓ అడవిలోనో ఒక కొండల మీదో ఒక విలేజ్ మారుమూల ప్రాంతంలో బొమ్మలు అమ్ముకునేవాడిని, ఈయన్ని తీసుకొచ్చి ఒక అత్యధికమైన స్థానంలో ఉంచావు. అత్యధికమైన స్థానంలో ఉంచి నాకు నువ్వు ఇది కావాలని అడుగుతున్నావు అంటే అది చాలా చిన్న విషయమే. అయినా దాన్ని ఎవరెందుకు నేను వెనకాను, ఎందుకంటే అది ప్రపంచానికి పెద్ద విషయం అవ్వచ్చు, నా భార్యకు పెద్ద విషయం అవ్వచ్చు, కానీ నాకు మాత్రం అది చాలా చిన్న విషయమే. ప్రభా, నువ్వు ఇచ్చేవు కాబట్టి నీకు ఇచ్చేది సిద్ధముగా ఉన్నానని చెప్పేసి ఆ బిడ్డను తీసుకుంటూ మనసులో కుమిలిపోతున్నాడట. తనతో వెళ్ళిన వారికి చెప్పట్లేదు, తన భార్యకి చెప్పట్లేదు, తన కుమారుడికి చెప్పట్లేదు. ఏంటంటే, ఇంకొక పావు గంట అరగంట సమయంలో నాతో ఉన్న కుమారుడు నాతో ఉండడు. ప్రభు కూడా ఇదే మాట సెలవిచ్చాడు పస్కా పండుగ ముందు. మీకు కొంతకాలమే నేను మీతో ఉంటాను, కొంత సమయమే అన్నాడు. గ్రహించలేకపోయారు. ఇది వెర్రి మాటలు అనుకున్నారు, జరిగిన తర్వాత అర్థమైంది. అలాగే అబ్రాహాము గారి జీవితంలో ఏంటంటే, కొంత సమయమే పెట్టి నాతో ఉంటాడు, ఇంకా నాకు కనిపించడు. ఎందుకంటే దేవుడు బలి అడిగాడు కాబట్టి, ఈ దేవుడికి ఇది బలి అర్పించేస్తే ఇది మృతదేహం అయిపోద్ది, ఇంక ఈయన ఉండడు. నా భార్య ఏడిస్తే అని సమాజం ఏమనుకుంటే అనుకొని ముందుగా నా నిందను తొలగించాడు దేవుడు. ఏంటట, నువ్వు గొడ్రాలు నీ భార్య, నువ్వు గొడ్డోడు అన్న ఈ లోకాన్ని నోరు మూయించాడు దేవుడు. కాబట్టి అతని కంట విలువైన వాడు ప్రపంచంలో ఎవరు లేరు కనుక అతనికి ఎవరిది అగది అని చెప్పేసి కుమారుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. బలి ఇవ్వడానికి చేతులెత్తి ఆకాశం వైపు కత్తి లేపినప్పుడు అబ్రహామా అని పిలిచాడట. బలి తీసుకున్నాడా? ఈరోజు మనం సమర్పించుకునే విషయంలో సనుగుకుంటాం, దేవుడికి ఇది ఇచ్చేస్తేనా అనుకుంటాం, దేవుడికి ఇలా ఇచ్చేయాలనుకుంటాం. కానీ నువ్వు ఇచ్చిన కొలది వర్ధిల్లుతూ ఉంటావట. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇచ్చే కొలది కూడా వర్ధిల్లుతుంటావు. అమ్మా, ఒక మాట ఉంటుంది, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి కలిగిన వారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి. ఈరోజు చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో ఆలోచిస్తుంటారు. దేవునికి ఇస్తే పాస్టర్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటారు, పొరపాటు అనుకోకండి దయచేసి. నువ్వు దేవునికి ఇస్తున్నావు అనుకొని ఇవ్వాలి.
పాస్టర్ గారు తింటారో ఏం చేస్తారో దేవునికి ఆయనకి సంబంధించదు. నువ్వు ఇచ్చేది నేను దేవునికి ఇవ్వవలసి ఉందని ఈ గ్రంథంలో రాయబడి ఉంది కనుక ఇది ఇస్తాను. ఒక వ్యక్తి అన్నాడు, ప్రభు దశమ భాగాల గురించి ఎక్కడా చెప్పలేదు అన్నాడు. ప్రభు దశమ భాగాలు క్లియర్గా చెప్పాడంటే పోపులోను జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తారు కానీ ఇవ్వవలసిన దాంట్లో మీరు ఎవ్వరు అంటాడు అనేసి, ఇది కాక అది కూడా అనుసరించమని చెప్తాడు దేవుడు. ఎందుకంటే పూర్వం మోసే గ్రంథంలో దశమ భాగాలు రాసింది కదా, దానితో పాటు ఇది కూడా మీరు అనుసరించమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. ఏంటంటే ఇవ్వవలసిన దాంట్లో ఇవ్వాలి, ఇచ్చి దానిలో కూడా మీరు ఉండాలి. అంతేగాని ఇది ఇస్తానని అది మానేయకూడదు, అది ఇస్తాను ఇది మానేయకూడదు. అన్నింటికంటే విలువైనది ఏంటట? ప్రాణము. ఏంటట? ప్రాణము. మన ప్రాణమును ఆయాసపరచుకుని దేవుడి సరుకులో కలిపితే నీ ప్రాణాన్ని దేవుడు సంతోషపడతాడు. చప్పట్లు కూడా దేవుడు మాయపడతాడు. హల్లెలూయా. ప్రాణాన్ని ఆయాసపరచుకోవాలి. ఈరోజు ప్రాణాన్ని ఆయాసపరచుకోవడానికి మనం ఇష్టపడం, ప్రాణాన్ని సుఖపెట్టడానికి ఇష్టపడతాం. ఏసీలో ఉండాలి, గాలిలో ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, అందరూ మెచ్చేవాళ్ళగా ఉండాలనుకుంటా. కానీ ప్రభువుకు మెచ్చే వాళ్ళగా ఉండాలని ఆలోచించుకోం. మనం ఎలాగ ఉండాలి? ప్రభు ఇష్టపడే వాళ్ళగా ఉండాలి. ప్రభు అందుకనే గుండెల మీద చేసుకుని మాట్లాడుతున్న మాట చాలా ఇష్టమైన మాట అంటే, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనుకుంటాడు. రెండోది దావీదట దాన్ని ఎవరు టచ్ చేశాడు చూడండి. ఒక స్త్రీని పురుషుడు ప్రేమిస్తే హృదయాన్ని టచ్ చేస్తేనే కానీ ఆమె అతను ప్రేమించడు. ఆ పురుషుడు కూడా ఆమె హృదయాన్ని టచ్ చేస్తేనే కానీ ఆమె లక్షణాలు కలిగి ఆమె ప్రేమించడు. భార్యనంటే భర్తనంటే స్నేహితుడంటే అలాగే కొంత మనం కలుస్తాం. అలాంటిది దేవుడిని హృదయాన్ని టచ్ చేశాడు దావీదు. భక్తి పరుడు ఇలాగ ఉంటాడు రుచి చేసుకున్నాడు కాబట్టి దావీదు మీద హృదయం వెళ్ళిపోయింది దేవుడు. ఎన్ని కష్టాలు పడినా, శ్రమలు పడినా, ఇరుకులు పడినా, ఇబ్బందులు పడినా సరే దాంట్లో తోడుగానే ఉన్నాడు దావీదు. విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకుంటా మాయమపరుచుకుంటూ వస్తున్నాడు. మధ్యలో విడిచిపెడుతున్నాడు. దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మనలో కూడా విడిచిపెడుతూ ఉంటాడు. నీకు ఇచ్చిన తర్వాత నువ్వు దేవుని మర్చిపోతున్నావా అని జ్ఞాపకం చేసుకుంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని విడిచిపెడుతున్నావా జ్ఞాపకం చేసుకున్నావు. ఒక సహోదరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాకపోతే అనారోగ్యం పాలన రాగలదంటారా? క్షేమకాలమును నేను పిలిచింది కానీ నువ్వు నా మాట వెనక పోతివి. బాగా ఉన్నప్పుడు నువ్వు రాలేనప్పుడు బాధలు వెనకొస్తావు. చూడండి ఎంత విశ్వాసం మాట్లాడుతుంది భక్తులు. బాగోలేని వాడు రాలేడయ్యా, బాగున్నవాడు నేను వచ్చాను కదా నీ దగ్గర, నేను భక్తుని కాదు కానీ నీవు నమ్మిక ఉంచిన వాడిని వచ్చాను కదా అంటే ఆ మాటను నమ్మి తన యజమాని స్వస్థపరిచాడు దేవుడు. అంటే మిమ్మల్ని నమ్మి దేవుడు మీరు ప్రార్థించే వాళ్ళని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని పట్ల మీ నమ్మకాలు ఉంటే దావీదు వలె నమ్మకం కలిగిన వారు మనం ఉంటారు. ఏది నిజమైన భక్తి తెలుసుకున్నాం, ఏది నిజమైన విశ్వాసం తెలుసుకున్నాం, ఏది నిజమైన సమర్పణ తెలుసుకున్నాం. సమర్పణ చూడండి, లేమిలో ఇచ్చిన వారు తగిన కానీ తక్కువ కలిగి. లేమిలో ఇచ్చిన వారు కాదంటే పేద విధవరాలు లూకాసు వార్త 21వ అధ్యాయంలో నా జీవనము కోసం 2 రూపాయలు దాచుకున్నాను. 2 కాసులు అంటే బంగారపు కాసులు, 2 రూపాయలు కాదండి, 2 బంగారపు కాసులు. ఆ రోజుల్లో బంగారమును వెండిని సమర్పించుకునేవారు. కాసులు ఉండేవి, దేనారాలు ఉండేవి. ఇప్పుడంటే కాయిన్స్గా మారిపోయాయి కాబట్టి ధనం వేరేగా వెళ్ళిపోయింది. వెండి మనకు కూడా రాగి నాణ్యాలు ఉండేయా చెప్పండి? రాగి నాణ్యాలు ఉండేవి. 2 రూపాయలు అద్దనా బిల్లు ఉండేవి. అద్దనా కాసు అంటారు, 2 రూపాయలు ఇత్తడి వెయ్యి ఉండేవి. ఇటువంటివి కూడా మన దగ్గర ఉండేవి, ఎండివి ఉండేవి. ఇప్పుడు ఏమన్నాయంటే స్టీల్ అయిపోయి, మెటల్ అయిపోయి మార్చేసింది ప్రభుత్వం. అలాగే పేద వాళ్ళ దగ్గర 2 కాసులు ఉంది, జీవనోపాధి. దేవుడు పార చూస్తున్నాడు, ఏం చేస్తారో చూద్దామండి. కోట్లు వేస్తున్నారు, వేలు వేస్తున్నారు, విలువైన బంగారం వేస్తున్నారు, వజ్రాలు వేస్తున్నారు, అందరినీ చూస్తాడు. కానీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు దేవుడు. అంటే వీళ్ళు ఉన్న దాంట్లో వేస్తున్నారు, లేదు కాదు కదా, కానీ ఇవి లేని దాంట్లో వేస్తున్నారు. ఏంటంటే రేపు నేను ఏమైపోతే నాకు అనవసరం, కానీ ఈ రోజు నా దగ్గర ఉంది, నేను ప్రభుకు సమర్పించుకున్నాను. ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రపంచాన్ని అందరికీ ఆ విధులను పరిచయం చేస్తాడు. వేలు వేసేవాడు చూపించాడు దేవుడు. అక్కడ చాలా మంది ధనవంతులు ఉండాలని రాయబడి ఉంటారు, కానీ వాళ్ళ పేరు కూడా రాయబడలేదు. పేద విధవరాలు అక్కడ 2 కాసులు వేసి దేవుని మహిమపరిచింది. నిజమైన సమర్పణ అబ్రహాములకు. నువ్వు నా సేవకుడిని చూసావా అన్నాడు ప్రభు. ఎవరితో? చెప్పండి, సాతానుతో. ఇటువంటి నువ్వు సేవకుడిని చూసావా అసలు అన్నాడు. అంటే సాతానుడితో కూడా నీ గురించి నా గురించి ఛాలెంజ్ చేసేలా బతకాలి మనం. ఈరోజు మనం సాతానుతో ఛాలెంజ్ చేయడానికి మనమే సాతాను లక్షణాలు కలిగి ఉంటే సాతానుతో దేవుడు ఏం ఛాలెంజ్ చేయగలడు?
ఒరే ఆడి దగ్గర కూడా నన్ను అవమానపరిచారని బాధపడతాడు తప్ప దేవుడు ఏంటి సంతోషపడలేదు. మనం చూస్తే ఆడి దగ్గర మన దేవుడిని తల ఎత్తుకునే వాళ్ళకి చెయ్యాలి. సాతాను ఏమన్నాడంటే నీచంగా చూస్తాడంటే దేవుణ్ణి. ఏంటంటే చూసావా నీ భక్తుడు ఎంత గొప్పవాడు అనుకున్నావు, నువ్వు ఇచ్చావు నీకెవరైనా ఏడుస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చావు దేవుడి సన్నిధి వాళ్ళకి ఏడుస్తున్నాడు, స్వరం ఇచ్చావు మాట్లాడడానికి ఏడుస్తున్నాడు, ఏమా కాళ్ళు చేతులు ఇచ్చావు దేవుని మహిమపడుతున్నది ఏడుస్తున్నాడు. నువ్వు ఆడి కోసం ఏడుస్తున్నావు ప్రభు, నీకు అర్థం లేదు. కానీ ఆయన ప్రతి విషయంలో కూడా లోకానికి బందీ అయిపోతాడు కనుక దేవునికి బందీ అవ్వలేకపోతున్నాడు. వాడి గురించి నువ్వు మాట్లాడుతున్నది అని తిరిగి ప్రశ్న ప్రభుని వేయకుండా బ్రతకాలి. మనం చెప్పండి కూడా దేవుని మహిమపరచాలి ఒకసారి. హల్లెలూయా. దేవుడి విషయంగా దేవుడిని సాతాన్ని ప్రశ్నించేలాగా ఉండకూడదు, సాతాన్ని దేవుడిని ప్రశ్నించేలాగా ఉండాలి. దేవుడు సాతాన్ని ప్రశ్నించాలి, సాతాన్ని దేవుడు ప్రశ్నించాలి, కానీ సాతాన్ని దేవుడు ప్రశ్నించకూడదు. నీ బిడ్డను చూసేవాడకూడదు, నా బిడ్డను చూసేవాడు దేవుడు అనాలి. అదే గొప్పతనం, అదే భక్తి అంటే. హల్లెలూయా. పిల్లరా, నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన సమర్పణ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువే మన పట్ల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊహించిన రీతిగా నువ్వు అనుకోవు, నా పరిస్థితి ఎలా ఉంది కదా ఇలాగే ఉండిపోదనుకోడు, కానీ ఈ పరిస్థితి నుంచి దావీదుని ఎలాగ లేవనెత్తుకొచ్చి రాజులు చేశాడు, సింహాల మధ్యలో ఉన్న దానియేలు బయటకు తీసుకొచ్చి దేవుని రుజువుగా చేసుకోగలిగాడు, శత్రుఘ్న మేషక్ అబేద్నెగోను చూసి దేవుడు అంటే ఇలాంటి వాడా, సజీవమైన వాడా అని ఎలాగ రుజువు చేసుకున్నాడు. ఏమా చచ్చిపోయిన వాళ్ళని లేపి దేవుని శక్తి ఎలాగుందని రుజువు చేసుకున్నాడు. నీ పట్ల నా పట్ల దేవుడు అదే చేయాలనుకుంటున్నాడు. కనుక ప్రియులారా, మనము నిజమైన భక్తి కలిగి ఉందాం, నిజమైన విశ్వాసం కలిగి ఉందాం, నిజమైన సమర్పణ కలిగి దేవుడు జీవిద్దామని తనలో ఉంచిన ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు గడు గొప్ప దేవుడు, ఇంతవరకు నీ సజీవ రెక్కల కింద మన కాశీ కాపాడి ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, చక్కని మాటలతో మమ్మల్ని ఆదరించినందుకు, బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మేము చేసిన భక్తి ప్రభువా తండ్రి ఇతరులు గద్దించేదిగా ఉండకూడదు, మేము చేసిన బోధ ఇతరులు ప్రభువా బాధ పెట్టే విధముగా ఉండకూడదు, ఇతరులు మార్చే విధముగా ఉండాలి. ఇతరులు బాధ పెట్టే విధముగా, ఇతరులు గద్దించే విధముగా మేము మాట్లాడితే ప్రభువా తండ్రి అది స్వార్థమైన బోధ అవుతుంది. ఇతరులు రక్షించేదై ఉండాలి, అది మీ స్వరమై ఉండాలి. పాపపు స్త్రీ ప్రభువా తండ్రి లోకమంతా వెంబడించి కొట్టాలనుకుంటే మీరు మాత్రము చక్కని స్వరము, మెల్లని స్వరముతో ఆమెతో మాట్లాడుతున్నారు అమ్మా అని. ఆ మాటే ఆమెను దీనత్వము నుండి పైకి తీసుకొచ్చేసింది, అంధకార బంధకము నుంచి విడుదల కలుగు చేసింది. ఆ మాటే ఆమె పాపిష్టి జీవితానికి ఆఖరి దినమై ఉంది. నీతిమంతురాలుగా బ్రతకాలనుకుంది. ప్రభువా, ఎంత అధికారం ఉన్న మీరు కూడా ఒక వ్యభిచారిణి స్త్రీని చూసి అమ్మా అని పిలిచారు. మేమైతే నువ్వు ఇలాగ చేయగలవా, అలాగ చేయగలవా, అలాగ ఉండగలవా అంటాం, కానీ మీరైతే అమ్మా అని పిలవగలిగారు. అటువంటి స్వభావం కలిగి మేము జీవించేవారమై ఉండాలని, ప్రతి విషయంలో కూడా మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, గంత మహిమ ప్రభావం మీకే చెందాలని యేసుక్రీస్తు పుణ్యనామం అడుగుచున్నాము తండ్రి. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.